నువ్వుకున్న సమస్య, ఆ సమస్య మీద మాత్రమే నువ్వు దృష్టి పెట్టి, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అనుకోని, నీకున్న శక్తి సామర్థ్యాలు ఆధారం చేసుకొని అది అవ్వట్లేదు అనుకుంటావు. నువ్వు అనుభవించుచున్న ఆ యొక్క ప్రస్తుత స్థితి గతులను ఆధారం చేసుకొని, నా చేత అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదని నిరుత్సాహపడిపోతూ ఉన్నావు. కానీ అది నీ శక్తి అది. నీ శక్తి ఎలాంటిది? సరిపోదు. నీ జ్ఞానం ఎలాంటిది? సరిపోదు. ఈ యొక్క స్థితిగతులు ఏంటిది? వల్ల కావట్లా. కానీ దేవుడు ఎలాంటి వాడు? ఆయన జ్ఞానానికి పరిమితి లేదు, ఆయన శక్తికి పరిమితి లేదు, ఆయన ఉద్దేశములకు పరిమితి లేదు. అసలంటూ నువ్వు భూమి మీద జన్మించావంటే, నువ్వు జన్మించక మునుపే దేవుడి యొక్క దృష్టిలో నువ్వు ఉన్నావు, దేవుడి యొక్క ఎన్నికలో నువ్వు ఉన్నావు. నీ గురించి భూమి ఏర్పాటు చెయ్యక మునుపే ఒక చిత్తం దేవుడు కలిగి ఉన్నాడు. ఇదంతా వాక్యంలోనే ఉందిగా. ఎఫెసీ రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో రాసుంటుంది, భూమి యొక్క పునాది వేయక మునిపే, భూమి ఏర్పాటు చేయక మునిపే దేవుడు నిన్ను చూచి ఉన్నాడు, ఏర్పాటు చేసి ఉన్నాడు. నువ్వు కావాలనుకొని దేవునిలో నువ్వు రాలా. నీ యొక్క ఇష్టపూర్వకంగా నువ్వు క్రిస్టియానిటీని నమ్మి విశ్వసించి ఆయన యొక్క చర్చిలోకి రాలా. ఈ క్షణాన్ని ఈ యొక్క వాక్యం విన్నా కూడా నీ అంతటా నువ్వు, నేను పరుగున వచ్చాను, టైంకి వచ్చి ఆరాధనలో కూర్చొని ఈ యొక్క వాక్యాన్ని వింటున్నానని నువ్వు అనుకుంటావేమో. అది కూడా కాదు. దేవుడు నిన్ను పిలిచాడు. ఈ యొక్క లోకం అనే సముద్రంలో దేవుడు ఒక గాలం వేసినప్పుడు ఎన్నో కోటాను కోట్ల చేపలు సముద్రంలో ఉంటాయి, కానీ ఆ ఒక్క గాలానికి ఒక్క చేపే పడుద్ది. అలాగే దేవుడు ఈ లోకంలో ఎంతోమంది మనుషులు ఉన్నా కూడా ఆయన వేసిన గాలంలో దేవుడు నిన్ను పట్టుకొని, దేవుడు నిన్ను ఇలా పట్టుకొని సముద్రంలో నుంచి వేరుగా లాగి ఆయన యొక్క సముఖంలో నిలబెట్టి, ఏ క్షణమునందు ఏ వాక్యము నీకు ఆహారముగా ఇవ్వబడవలసి ఉన్నదో దేవుడు తెలుసు. నువ్వు కాదు ఏర్పాటు చేసుకుంది. నువ్వు దేవుడిని ఏర్పాటు చేసుకున్నావా? ఈ తల్లిదండ్రులు నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? నీ స్థితిగతులు నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నియమించి ఉన్నాడు, పిలిచి ఉన్నాడు.